నమ్మకమైన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడైన మా గొప్ప దేవ, కరుణా సంపన్నుడా, దయా దాక్షిణ్య పూర్ణుడా, దీర్ఘశాంతుడా, కృపా సమృద్ధి గల దేవ, యేసయ్య మా ప్రియ విమోచుకునే పవిత్రమైన నామాన మీ వైపు కళ్ళెత్తుకునే ధన్యత మీరు మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు. ప్రభా, మరొకసారి మీ పిల్లలంగా మీ పాదాల దగ్గర చేరి మీ వైపు కళ్ళెత్తుకోవడానికి, మా హృదయాలు మీ సన్నిధిలో కుమ్మరించుకోవడానికి, మా విన్నపాలు మా అక్కరులు మీ ముందు తెలుపుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతకై వందనాలు చెల్లిస్తూ, ప్రభా, ప్రార్థనలో పాల్గొనక ముందు మీ మాటలు వినాలని ఇష్టపడుతున్నాం. మీ వాక్య వెలుగులో ప్రార్థించడానికి మమ్మల్ని సిద్ధపరచమని, మీ దినదాసుని మీ మహిమ కొరకై, మీ ప్రజల మేలు కొరకై మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా యేసయ్య దివ్యనామమున అడుగుచూ ఉంచున్నాము తండ్రి, ఆమేన్. బేతేల్ హౌస్ ఆఫ్ వర్షిప్ లో ఉన్న ప్రియులందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీతో దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి, అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉంటున్నాను. ప్రార్థనా కూడికలో ప్రభువును ప్రార్థించక ముందు ఆయా విషయాలు మన హృదయాలు ప్రభు సన్నిధిలో కుమ్మరించుకోక ముందు, మన అక్కర్లు దేవునికి తెలపక ముందు, దేవుని పిల్లలంగా ప్రార్థనను గురించినట్టు కొన్ని విషయాలు దేవుని వాక్య వెలుగులో చూద్దాం. మరి మహాదైవజనుడు బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో చాలా సుప్రసిద్ధమైనటువంటి దైవజనుడు, ప్రార్థనాపరుడైనటువంటి మరి మోషే జీవితంలో నుంచి ఈ సందర్భంలో మనం కొన్ని మాటలు చూసుకుందాం. బైబిల్లో చాలా మంది గొప్ప గొప్ప ప్రార్థనాపరులు ఉన్నారు. ఎనోషు ప్రార్థన చేశాడు, హనోకు దేవునితో నడిచాడు ప్రార్థనాపరుడుగా. నోవహు కూడా నీతిమంతుడై దేవునితో సహవాసం కలిగి జీవించాడు. అబ్రహాం ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. ఇస్సాకు కూడా ప్రార్థనాపరుడుగా బాల్య దశలోనే తాను ధ్యానించే అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు. యాకోబు బేతేలు అనుభవం, పెనుయేలు అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు. యోసేపు అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని వైపు చూసిన గొప్ప దైవజనుడు. ఇలాగ మోషే కూడా మరి తాను గొప్ప దైవజనుడిగా, గొప్ప బాధ్యతను నిర్వర్తించిన వ్యక్తిగా లక్షల మందిని ఐగుప్తు దేశంలో నుంచి అరణ్యం గుండా కనాను దేశానికి నడిపించే గురుతర బాధ్యతను తన భుజస్కంధాల పైన వేసుకున్నాడు మోషే. అది చాలా గొప్ప పని, చాలా గొప్ప బాధ్యత, చాలా బరువైన పని. అది అంత సులువైన పని కాదు. అరణ్యాల గుండా వెళుతున్నప్పుడు అనేకమైన ఇబ్బందులు, కష్టాల గుండా వారు వెళ్ళారు. ఎన్నోసార్లు మోషే పైన వారు సనిగారు, మోషే పైన గొనిగారు, మోషే పైన తిరుగుబాటు చేశారు. మోషేను కొట్టడానికి, రాళ్ళు రువ్వడానికి వారు చేతులెత్తారు. అయితే దేవుడు మోషేను కనికరించి, మోషేను తన రెక్కల చాటును భద్రపరిచి, మోషే పక్షాన తాను నిలబడి మోషేకి ఏ ప్రమాదం లేకుండా తాను కాపాడుతూ వచ్చాడు దేవుడైన యెహోవా. మోషే దేవునితో చక్కటి సంబంధ బాంధవ్యాలు కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం. చాలా సన్నిహితమైనటువంటి సంబంధం కలిగిన వ్యక్తిగా. ఒక గొప్ప ప్రార్థనాపరుడు మాత్రమే నిజంగా దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉంటాడు. సో మోషే జీవితంలో 40 ఏళ్ళు తాను ఐగుప్తులో ఉన్నాడు. ఫరో కుమార్తె ఇంట్లో ఉన్నాడు. మరి 40 ఏళ్ళు తాను మిద్యాను దేశంలో ఉన్నాడు. పశువులను కాస్తూ తన మామ దగ్గర సేవ చేస్తూ ఉన్నాడు. చివరి 40 సంవత్సరాలు, 40 ఏళ్ళు మాత్రమే. 80వ ఏట దేవుడు ఆయనను పిలిచాడు. కొన్ని సాకులు ఆరంభంలో చెప్పినప్పటికీ తిరిగి దేవుడు ఖచ్చితమైన పిలుపును తాను అందుకొని గొప్ప బాధ్యతను స్వీకరించి తాను ముందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. దేవునితో చక్కటి సంబంధాన్ని, పవిత్రమైన సాన్నిహిత్యాన్ని, చాలా పవిత్రంగా జీవించాడు. పరిశుద్ధులైన దేవునితో పరిశుద్ధమైనటువంటి సంబంధాన్ని
సహవాసాన్ని కలిగి జీవించిన మహా గొప్ప దైవజనుడు మోషే. తాను అనేక సందర్భాలలో ప్రతి విషయంలో కూడా దేవుని వైపు చూసిన వ్యక్తి. వ్యక్తిగతంగా, కుటుంబంగా తాను అనేకమైన లేక ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపిస్తున్నప్పుడు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు గుండా వెళ్ళినప్పుడు ఆయన దేవుని వైపు చూసి దేవుని పైన ఆధారపడి అద్భుతమైన రీతిగా దేవుని నామాన్ని ఘనపరిచిన వ్యక్తిగా మనం చూస్తాం. ప్రేయర్ ఇస్ ద ఫ్లైట్ ఆఫ్ ద లోన్లీ మ్యాన్ టు ద ఓన్లీ గాడ్ అని ఒక భక్తుడు అన్నాడు. ప్రేయర్ ఇస్ ద ఫ్లైట్ ఆఫ్ ఎ లోన్లీ మ్యాన్ టు ద ఓన్లీ గాడ్. ఏకైక దేవుని సన్నిధిలోకి అలా ఆకాశంలో విహరిస్తూ ప్రార్థనే అనే ఆ విమానంలో అలా దేవుని దగ్గరికి వెళ్ళే ఏకైక మార్గము ప్రార్థన. పరలోకమందున దేవుని దగ్గరికి వెళ్ళే ఏకైక మార్గము ప్రార్థన అని అన్నాడు ఒక భక్తుడు. సరే, మోషే దేవునితో ఉన్నటువంటి గొప్ప సంబంధ బాంధవ్యాలు కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం. మోషే ఏ ఏ సందర్భాలలో ఏ విధంగా ప్రార్థన చేశాడు, మరి మనం ఏం నేర్చుకోవాలి అన్న విషయాలు మనం చూస్తే మోషేను గురించి నిర్గమాకాండంలో చూస్తాం. మనం నిర్గమాకాండంలో అతని గురించి రాయబడింది. మరి నిర్గమాకాండం 3వ అధ్యాయంలో దేవుడు ఆయనకు ప్రత్యక్షం అవుతాడు. ఆ మండుచున్న పొద దగ్గర ఆయనతో మాట్లాడి, ఇదిగో నా ప్రజలు బహుభయంకరమైన శ్రమల గుండా వెళ్తున్నారు, వారి బాధలు నాకు తెలిసే ఉన్నాయి, వారి దుఃఖంలో నేను ఎరిగిన వాడును, వారి బాధను నిశ్చయంగా చూశాను. ఇదిగో నీవు వెళ్ళి ఫరోతో మాట్లాడి నా ప్రజలు నీవు ఐగుప్తు దాస్యం నుంచి విడిపించాల్సిన బాధ్యత నీకు అప్పచెప్తున్నానంటే మోషే 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో ఎన్నో రకాలుగా తప్పించుకునే ప్రయత్నాలు చేశాడు. కానీ దేవుడు మోషే, నేను నీతో కూడా ఉన్నాను, నీతో ఉంటాను, నేను ఉన్నవాడును అనువాడును అని తను తాను ప్రత్యక్షపరచుకున్నప్పుడు మోషే విధేయత చూయించి ఇశ్రాయేలును నడిపించడానికి, బయటికి తీసుకురావడానికి ఫరో దగ్గరికి వెళ్తాడు. ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళి, ఇదిగో మేము జీవం గల దేవుడైన యెహోవా సేవకులము, మా ప్రజలు ఇక్కడ ఉన్నారు, మేము మా దేవుని పూజించడానికి ఈ దేశాన్ని వదిలి మేము వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఫరో ఎన్నోసార్లు లెక్క చేయలేదు. మోషే మాట, యెహోవా ఎవడు, ఆయనను ఆరాధించిన నేను ఎందుకు మిమ్మల్ని పంపించాలి, మీరు సోమరులు అని చాలా కటువుగా మాట్లాడతాడు. ఆ సందర్భాల్లో 8, 9, 10 అధ్యాయాలలో నిజంగా మరి మోషే వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తాడు. అంటే తన చేతిలో ఉన్న కర్రను అలా అలా చాచినప్పుడు, కర్రను చాచడం అంటే దేవుని వైపు చూడడం అని అర్థం, దేవుని పైన ఆధారపడడం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు 10 తెగుళ్లను ఐగుప్తులపైకి పంపించినట్టుగా చూస్తాం. మళ్ళా ఆ తెగుళ్ళు ఆపడానికి కూడా మోషే తిరిగి దేవుని వైపు చూసినప్పుడు ఆ తెగుళ్ళన్నీ ఆగిపోయినట్టుగా మనం చూస్తాం. కాబట్టి కర్రను పట్టుకోవడము అంటే దేవుని ఆజ్ఞకు లోబడడం, దేవుని వైపు చూడడం, దేవుని శిరస వహించడం. సో మొట్టమొదటిగా ఐగుప్తులో ఉన్నప్పుడు తాను అనేక సార్లు ఐగుప్తీల కొరకు ప్రార్థన చేశాడు, ఫరో కొరకు ప్రార్థన చేశాడు. సో అక్కడ ఆరంభమైంది, ఐగుప్తులో ఆయన ప్రార్థనలు ఆరంభమై అలా వారు ముందుకు సాగుతున్నప్పుడు నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం వారికి ఎదురవుతుంది. అప్పుడు ఇశ్రాయేలంతా భయకంపితులై దాటలేనటువంటి అసాధ్యమైన పరిస్థితులు వారికి ఎదురవుతాయి. వెనుక ఐగుప్తు యొక్క సైన్యం వస్తుంది, మరి ముందు ఎర్ర సముద్రం ఉంది. అలాంటి పరిస్థితుల్లో వారెంతో భయపడిపోతారు ఇశ్రాయేలులు. మోషే వారిని ధైర్యపరుస్తాడు. ప్రార్థనాపరులు కాబట్టి, దేవుని పైన ఆధారపడే వ్యక్తి కాబట్టి 13వ వచనం 14-13లో అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచే రక్షణను మీరు ఊరకుండా నిలుచుండు చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులకి మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. సో మోషే వారు భయపడిపోయారు. భయపడిపోయినప్పుడు మోషే వారితో అంటున్నాడు, మీరు భయపడకండి, యెహోవా గొప్ప రక్షణ మనకు కలిగజేయబోతున్నాడు. వారిని ధైర్యపరిచిన గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప ధైర్యశాలి.
ఆ రీతిగా మోషే కొంత దేవునికి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు 15వ వచనంలో, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పుము. సో సాగిపోమన్నప్పుడు ఇశ్రాయేలు ఆగిపోయారు, ఆగమన్నప్పుడు సాగారు కొన్నిసార్లు వాళ్ళు. మన జీవితాలలో ఆగినా సాగినా దేవుని వైపు చూస్తూ మోషే వలె దేవుని సంకల్పాన్ని తెలుసుకొని దేవుని చిత్తానికి లోబడి మనము ముందుకు సాగి ప్రతి విషయంలో కూడా మోషే దేవుని వైపు చూసినట్టుగా మనం కూడా మనం ఎదుర్కొన్న సమస్యలు, ఇలాంటి సమస్యలు అందరికీ ఉంటాయి. మరి వెనక గొయ్యి ముందర నొయ్యి అని అలా అంటుంటారే. సో అలాంటి సమస్యలు, కొన్ని సమస్యల నుంచి బయటికి వెళ్ళలేనటువంటి గడ్డు పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. ఎటు తోచని దిక్కు తోచని స్థితిలో ఉంటాం. అలాగే యెహోషాపాతు మరి 3 గొప్ప సైన్యాలు ఆయన మీదికి దండెత్తి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తాడు, దేవా నీవే మా దిక్కయ్యా, మాకేం చేయాలో తోచడం లేదు, నీవు మా దిక్కని అద్భుతంగా దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తాడు. అలాగే ప్రియులారా, మన జీవితాలలో కూడా మరి మోషే ఎదుర్కొన్నటువంటి అనుభవాలు, యెహోషాపాతు ఎదుర్కొన్న అనుభవాలు మన అందరికి వస్తాయి. ఒకవైపు రోగాలు ఉంటాయి, ఒకవైపు ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఒకవైపు ఇంకొక భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, ఆర్థికమైన సమస్యలు, అప్పులు, రకరకాల సమస్యలు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఇక మనకి ఏం దిక్కు తోచదు. ఓ దేవా మాకేం తోచడం లేదు, నీవే మా దిక్కని యెహోషాపాతు దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో ఇలా ప్రార్థిస్తున్నాడు, మా దేవా నీ వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు నువ్వు మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాడు. అలా ప్రియులారా, మోషే ఏ విధంగా దేవుని వైపు చూశాడు, యెహోషాపాతు అలాగే చూశాడు. భక్తులందరూ కూడా ఎటు తోచని స్థితిలో ఉన్నప్పుడు, అరకత్తలో ఒక మాదిరి ఇరుక్కున్న పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మనం నిజంగా దేవుని వైపు చూస్తే మోషే ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, విపత్కరమైన పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు, ఎటు తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు, దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం దేవుని వైపు చూస్తూ దేవా మమ్మల్ని కనికరించమని మనం ప్రార్థన చేయాలి. ఆ తర్వాత మోషే జీవితంలో ఇశ్రాయేలు ఎన్నోసార్లు దేవుని దుఃఖ పెట్టారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు. వారు మోషే దేవునికి చాలా సమీపంగా జీవించిన వ్యక్తి. ఆయన కనీసం 2 సార్లు ఆయన సీనాయి పర్వతంపైకి వెక్కి దేవునితో సహవాసం 40 రోజులు చేసినట్టుగా మనం చూస్తాం. అలా మోషే వెళ్ళిపోయినప్పుడు, 2వసారి ఆయన వెళ్ళిపోయినప్పుడు ప్రజలంతా కూడా ఆ మోషే ఎక్కడున్నాడో మాకు తెలియదయ్యా అని అహరోను దగ్గరికి వచ్చి, మేము వెళ్ళిపోతాం, మాకు మోషే అవసరం లేదు, మీరు అవసరం, ఈ దేవుడు అవసరం లేదు, మేము వెనక్కి వెళ్ళిపోతామని వారే ఒక దేవుని చేసుకుంటారు. ఒక దూడను చేసుకుని అహరోను దగ్గరికి వచ్చి మాకు ఒక దూడను చేయి అని అన్నప్పుడు అహరోను బుద్ధిహీనంగా వారిని ఎదిరించకుండా వారు చెప్పిన మాట వింటాడు. అప్పుడు మోషే ఇక ఆ తర్వాత పెద్ద ధ్వని అక్కడ వినబడుతుంటుంది, అల్లరి చేస్తుంటారు, తాగుతుంటారు, తింటుంటారు. వారు తింటకును, త్రాగుటకును, కూర్చుండి ఆరుటకును లేచినని 32వ అధ్యాయం నిర్గమాకాండం 6వ వచనంలో చూస్తాం. అప్పుడు దేవుడైన యెహోవా అంటాడు, మోషే ఇక్కడి దిగిపోనివు, అక్కడ ప్రజలు నా నుండి తొలగిపోయారు, నా దారి నుండి తొలగిపోయారు, వారు ఒక పూత పోసిన దూడను చేసుకున్నారు, దానికి సాగిల పడుతున్నారు, ఓ ఇశ్రాయేలు నీవే అంటున్నారు, నీవు వెళ్ళు అన్నప్పుడు వెంటనే కిందికి దిగినప్పుడు వాళ్ళంతా నిజంగా ఆ దూడ చుట్టూ ఎగురుతూ పాటలు నాట్యం చేస్తూ తింటూ త్రాగుతున్న వారిని చూసినప్పుడు మోషే కోపం పట్టుజాలక తన చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క రాతి పలకలను, దేవుడిచ్చిన పలకలను ఆయన వాటిని పగలు కొడతాడు కోపంతో. ఆ సందర్భంలో దేవుడు అంటాడు, మోషే నేను వీళ్ళని నాశనం చేస్తానయ్యా బాబు, నీ ఊరుకో అని అంటాడు. నేను నిన్నొక్కరిని గొప్ప జనాంగంగా చేస్తాను నీ వంశాన్ని, కానీ ఈ ప్రజలను నేను నాశనం చేసేస్తాను, ఒక్క దెబ్బతో వాళ్ళందరినీ ఖతం చేస్తాను అంటే అప్పుడు ప్రభు అంటాడు, అది మోషే అంటాడు చూడండి 32వ వచనంలో, 32 నిర్గమాకాండం 32:32, అయ్యో నీ వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడలా నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నానన్ను. ఎంత గొప్ప దైవజనుడమ్మా, తనపై తిరుగుబాటు చేసి, దేవుని పైన తిరుగుబాటు చేసి,
దేవుడు వారందరినీ నాశనం చేసేస్తాను, నీ ఒక్కరు నేను గొప్ప జనాంగా చేస్తానంటే, నేను ఒకవేళ మోషే స్థానంలో ఉంటే ప్రభా మంచిది వెంటనే చేసి అనేవాడిని. అంత స్వార్థపరుణ్ణి. కానీ మోషే అలా కాదు. ఏ ప్రజలైతే దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారో దేవుడు వారిని నాశనం చేస్తానప్పుడు, ఓ ప్రభా దయచేసి ఆ పని చేయకండి అయ్యా, దయతో క్షమించండి ప్రభా, వారిని క్షమించండి. ఒకవేళ మీరు వారిని క్షమించకపోతే నా పేరు మీ గ్రంథంలో నుంచి తీసేయి, తుడిచివేయమంటున్నాడు. ఎంత సమర్పణ, ఎంత నిస్వార్థమైనటువంటి వ్యక్తిత్వం. కాబట్టి ప్రియులారా, అనేక సార్లు ఇలాంటి మనసు మనకుండదు. మన పైన తిరుగుబాటు చేసిన వారిని మనం క్షమించడానికి సిద్ధంగా ఉండాం. అసలు వారి కొరకు ప్రార్థన చేయడం మనసే రాదు మనకు. వారి క్షేమాన్ని కోరుతున్నామా, వారి నాశనాన్ని కోరుతున్నామా? నిజమైన ప్రార్థనాపరుడు, దేవునితో సన్నిహిత సంబంధం కలిగే వ్యక్తి ఎవరు కూడా ఇతరుల నాశనాన్ని కోరడు. అది మోషే ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి అద్భుతమైన పాఠం. తర్వాత అలాగే అదే గ్రంథంలో నిర్గమాకాండ 33:18 మోషే చేసిన అద్భుతమైన ప్రార్థన. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమంటాడు. ఎంత చక్కటి ప్రార్థన. దేవుని మహిమను చూడాలని, దేవుని స్వారూప్యాన్ని చూడాలని, దేవుని సన్నిధిని అనుభవించాలన్నటువంటి చక్కటి ఆలోచన కలిగిన వ్యక్తి మోషే. దేవునితో ఎంతో సన్నిహితంగా, క్లోజ్ గా, ఎడతెరిపి ఏమంటారు, అరమరికలు లేని సంబంధం కలిగి, ట్రాన్స్పరెన్సీ కలిగి దేవునితో జీవించిన వ్యక్తి, దేవుని సన్నిధిని ప్రేమించిన వ్యక్తి, దేవుని ముఖాన్ని ప్రేమించిన వ్యక్తి, నిజమైన ప్రార్థనాపరుడు. దేవుని ముఖాన్ని చూడాలని ఇష్టపడతాడు, దేవుని సన్నిధిని అనుభవించాలని ఇష్టపడతారు, దేవుని సన్నిధిలో ఉన్న ఆనంద ప్రవాహాన్ని, సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవించాలని ఇష్టపడతారు. దావీదుకు అదే కోరిక ఉందో చూడండి. మోషేకి ఎలాంటి ఆశ ఉందో దావీదు 27వ కీర్తన 27లో దావీదుకు అద్భుతమైనటువంటి మంచి ఆలోచన, లేదా మంచి డిజైర్, కోరిక, ప్రార్థనాపరునికుండే కోరిక. 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరం అడిగితని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని అంటాడు. ఆ జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎంత చక్కటి మాట. దేవుని ప్రసన్నతను చూడాలని, దేవుని సన్నిధిలో ఉండాలని, జీవిత కాలం ఎలా దేవునితో జీవించాలన్నటువంటి ఆశ ఇక్కడ దావీదుకు ఉంది. 63వ కీర్తనలో దావీదు ఏమంటాడు చూడండి. 63, దేవా నా దేవుడు నీవే, వేకువ నేను నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయం అందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండిన దేశమును నా ప్రాణము దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొని ఉన్నది. నీ మీది ఆశ చేత నన్ను చూడవలనని, నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. ఎంత అద్భుతమైన ఆలోచన, ఎంత అద్భుతమైన కోరిక. దేవుని చూడాలని, దేవుని ముఖాన్ని చూడాలని, దేవుని సన్నిధిలో ఉండాలని ఆయన ప్రాణం తృష్ణ కొంటుందట. ఆయన శరీరము కేకలు వేయించినది, నేను ఎంతో ఆశతో కనిపెట్టుకుంటున్నాను అంటున్నాడు. ఇదే దావీదు నిజంగా 84వ కీర్తనలో కూడా ఇలాంటి మాటలే అంటాడు. నా దేవుని దర్శించుటకును నా యెహోవా 84:2 యెహోవా మందిరాగులను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. ఎంత మంచి మాట. జీవమగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయించినది. ప్రియులారా, ప్రార్థనలో మనం దేవుని ముఖాన్ని ఆత్మనేత్రాలతో చూస్తాం. ప్రార్థనలో ఆయన సన్నిధిలో ఉన్న మాధుర్యాన్ని అనుభవిస్తాం, ఆయన సన్నిధిలో ఉన్న సమృద్ధిని అనుభవిస్తాం. దేవునితో హృదయాలను తెరిచి మనం మాట్లాడుకుంటాం. దేవుని యొక్క స్వరాన్ని, ఆయన సన్నిధిలో ఆయన స్వరాన్ని కూడా మనం వింటాం. నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు దేవుని స్వరం వింటాం. కాబట్టి దేవుని మహిమను చూడాలనే ఆశ. ఆ సందర్భంలో దేవుని ప్రార్థించాడు, ఆయన మహిమ కొరకు చూడాలని, ఆ మహిమను చూయించమని ఆయన ప్రార్థించాడు. అలాగే నీవు నేను దేవుని సన్నిధిని అనుభవించాలి, దేవునితో సహవాసం చేయాలన్నటువంటి ఆలోచన కలిగిన వారమై మనము ప్రార్థించాలి. తర్వాత మోషే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 12వ వచనంలో, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 12వ వచనంలో ఆయన చాలా గొప్ప బరువు బాధ్యతలు ఆయన పైన పెరిగిపోతాయి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 12వ వచనంలో, నేనే ఈ సర్వజనంను గర్భమున ధరించితినా, నేనే వీరిని కంటినా,
పాలిచ్చి పెంచడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మను ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచున్నారు. తినుటకు మాకు మాంసం అని అడుగుచున్నారని ప్రజలు ఆయనను అడుగుతున్నారు. మీద తిరుగుబాటు చేశారు, మాంసం కొరకు అడుగుతున్నారు. ఏమి ఇవ్వడం లేదు, మేము చస్తామని ఆయన మీద తిరుగుబాటు చేసినప్పుడు, దేవా నేనెంతటి వాడును, నాకేం శక్తి ఉంది, నేను కన్నానా, వీళ్ళు నా ప్రజలా, నా కడుపున పుట్టారా, ఏంటి ప్రభా ఈ బాధ్యత నాకిచ్చావు, ఇంత గొప్ప బాధ్యత నేను చేయలేను అని దేవుని ఎదుకు వెళ్ళి దేవుని సహాయాన్ని కోరుకున్న వ్యక్తి. అలాగే మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఎంతో బరువైన పరిస్థితులు ఏర్పడతాయి, శరీర రోగాలు ఉంటాయి, ఎంతో కష్టంగా ఉంటుంది, అంతటి బాధగా ఉంటుంది, నొప్పులు ఉంటాయి, రోగం ఉంటుంది, జ్వరం ఉంటుంది, తలనొప్పి ఉంటుంది, కడుపు నొప్పి ఉంటుంది, అనేకమైనటువంటి సమస్యలు మనం ఎదుర్కొంటాం. కొన్నిసార్లు ఇదంతా నేను మోయలేనటువంటి భారం అని అనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుని వైపు చూడాలి. ప్రభా ఇది నాకు చేత కాదయ్యా, ఇది నా శక్తికి మెచ్చింది తండ్రి, నా జ్ఞానానికి మెచ్చింది, నా బలానికి మెచ్చింది, నా ఆలోచనకు మెచ్చిన పని నీవు నాకు అప్పచెప్పావు, నేను ఇది చేయలేను నాయన, దయతో కనికరించి నాకు సహాయం చేయండి అని మోషే మాదిరిగా నేను సమస్యలు గుండా వెళుతున్నప్పుడు నిజంగా మోయలేని బరువు మన మీద మోపబడ్డది అనిపించినప్పుడు నేను మోషే వలె దేవుని వైపు చూస్తూ మనం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. అదే సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో అంటే మోషే చేసిన పలు విధాలైన ప్రార్థనలు నేను మీకు చూపిస్తున్నాను. ఆయా సందర్భాలలో ఆయన చేసిన ప్రార్థనలు 12:13 మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టాను. చూడండి ఎంత అద్భుతమైన ప్రార్థన. తన సొంత అక్క అన్న వాళ్ళిద్దరు ఆయన మీద తిరుగుబాటు చేశారు. మోషే ద్వారానే దేవుడు మాట్లాడుతున్నాడా? మా ద్వారా మాట్లాడడం లేదా? ఆయన నాయకుడా, మేము నాయకులం కామా అని ఆయన మీద తిరుగుబాటు చేశారు. బహుశా ఈ తిరుగుబాటుకు మిరియాము నాయకత్వం వహించినట్టుగా మనకు అనిపిస్తుంది. మిరియాము చొరవ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ముగ్గురులో మిరియాము పెద్దది. మిరియాము తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు, అహరోను పెద్ద తమ్ముడు, మోషే చిన్న తమ్ముడు. ఈ చిన్నవానికే మేము వాడైనా నాయకుడు, మేము పెద్దవాళ్ళం కాదా? నేను అందరికంటే పెద్దదాన్ని కదా. ఒకవేళ నేను నైలుని దగ్గర కావలి ఉండకపోతే ఆనాడు మోషే కుమార్తె వచ్చి మరి ఆమె స్నానం చేయడానికి వచ్చినప్పుడు నేను ఉన్నందు కదా వాడిని అక్కడ అప్పచెప్పింది. మళ్ళా తిరిగి తల్లి దగ్గర తీసుకొని వచ్చాను. తల్లి వారి అనేక విషయాలు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాని గురించి, ఇశ్రాయేలు పూర్వోత్తరాల గురించి తెలియజేసింది. దీనికి అంతటి కారణం ఎవరు? నేను కాదా? మరి నీవెంత, నీ సంగతి ఏంటి మోషే? నేను లేకపోతే నీవేమయ్యేవాడవు అన్న ఆలోచన ఒకవేళ ఆమెకు వచ్చిందేమో. కాబట్టి ఆమె తిరుగుబాటు చేసింది. అప్పుడు దేవుడు కోపగించుకున్నాడు. వెంటనే మిరియాముకు కుష్ఠరోగం పంపించాడు. 6వ వచనం, మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడినప్పుడు మిరియాము హిమం వంటి తెల్లని కుష్ఠగలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్ఠగలదిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దని అహరోను ప్రార్థన చేస్తాడు. ఇద్దరు తిరుగుబాటు చేస్తారు. అయితే ప్రధానమైన వ్యక్తి మిరియాం కాబట్టి మిరియాం శిక్ష కలిగింది. అహరోను చూసేసరికి అహరోనుకు భయం వేసింది. దేవా, మేము అవివేకులమయ్యా, మేము పాపం చేశాం, దయతో ఈ పాపం మా మీద మోపకండి, క్షమించండి అని ప్రార్థన చేస్తాడు. అయితే మోషే చూడండి, మోషే ఎలుగెత్తట. నా మామూలు ప్రార్థన కాదు, బిగ్గరగా ఎలుగెత్తి, ఓ నా దేవా, ఈమె నా స్వంత అక్క నాయన, నన్ను కాపాడిన ఈమెను కనికరించని బిగ్గరగా ఎలుగెత్తి ప్రార్థన చేస్తాడు. దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. ప్రియులారా, ఎంత అద్భుతమైనటువంటి మనసు మోషేది. తిరుగుబాటు చేసిన అక్క కొరకు కుష్ఠవ్యాధితో బాధపడుతూ మనం అంటే మంచి పని అయింది, ఇట్లా ఎప్పుడైతే నేను ఎదురు చూస్తున్నాను, ఇలాంటి మన మాటలు మన నోటికి వస్తాయి. కానీ మోషే, దేవా దయతో ఆమెను క్షమించండి, దయతో ఆమెను బాగు చేయండి నాయన. అలాగ ప్రియులారా, ఈనాడు అనేకులు మన మీద తిరుగుబాటు చేసే వాళ్ళు ఉండొచ్చు, మన మీద దుష్ప్రచారం చేసే వాళ్ళు ఉండొచ్చు, మన మీద చెడు ప్రచారం చేసే వాళ్ళు ఉండొచ్చు, మనమంటే నచ్చని వారు ఉండొచ్చు, మన మీద అసూయ కలిగిన వారు ఉండొచ్చు. అలాంటి వారి కొరకు మనం ప్రార్థించాలి. యేసయ్య ఏం చెప్పాడు చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయంలో ఎంత మంచి మాట్లాడతాడు యేసు ప్రభువారు. లూకాసు వార్త 6వ అధ్యాయంలో
27వ వచనం. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎంత అద్భుతమైన మాటలు యేసయ్య చెప్పిన మాటలు. నిజంగా తన మీద తిరుగుబాటు చేసి మాటల చేత బాధపరిచి అవమానపరిచినటువంటి మిరియాము యొక్క నాశనాన్ని మోషే ఏమాత్రం కూడా కోరడం లేదు. ఆమె కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఇలాంటి మనసు మనకుందా? ఒకసారి ఆలోచిద్దాం. నీ మీద తిరుగుబాటు చేయడం కానీ, లేదా నీ మీద దుష్ప్రచారం చేసి కానీ, నిన్ను ఇన్సల్ట్ చేసిన వారి కొరకు నువ్వు దేవా వారిని క్షమించండి, వారిని ఆశీర్వదించండి, వారిని దీవించండి, ఎన్నడైనా నీ జీవితంలో నా జీవితంలో ప్రార్థన చేశామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ రీతిగా ఆయా సందర్భాలలో మోషే ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. ఇశ్రాయేళ్ల క్షమాపణ కొరకై ఆయన ప్రార్థన చేస్తాడు. తన పేరును దేవుని గ్రంథంలోని తీసివేయమని ప్రార్థన చేస్తాడు. సంఖ్యాకాండంలోని ఇప్పుడు మనం చదువుకున్న సంఖ్యాకాండ 14వ అధ్యాయంలో కూడా వారు దేవుని పైన తిరుగుబాటు చేస్తారు. ప్రజలంతా కూడా మోషే అహరోన్ల పైన, కాలేబు యెహోషువల పైన తిరుగుబాటు చేసి వాళ్ళ మీద రాళ్ళు రువి చంపడానికి వాళ్ళు రాళ్ళు రువుతారు. 14వ అధ్యాయం 9వ వచనం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహార మగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయేను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడని ఆ సర్వ సమాజం వారి రాళ్లతో కొట్టి చంపవలనగా ప్రత్యక్ష గుడారు యెహోవా మహిమ వారికి కనబడ్డప్పుడు భయపడ్డారు, ఆ రాళ్ళు కింద పడవేశారు. ఆ విధంగా అప్పుడు దేవుడు అంటాడు, మోషే ఇక లాభం లేదయ్యా బాబు, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేస్తారు, ఎన్నాళ్ళ మట్టుకు నేను వారి మధ్య ఎన్ని సూచక్రియలు చేయాలి, నేను వారికి స్వాస్థ్యం యొక్క తెగుల చేత వారిని హతం చేస్తాను అని 12వ వచనంలో, ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని దేవుడు అంటాడు. అంటే ప్రభా కానీ అని అనలేదు, ఆయన దాన్ని ఒప్పుకోలేదు. నేను వీరందరూ నాశనం చేస్తానంటే, లేదయ్యా లేదు ప్రభా, ఇశ్రాయేల్ ఐగుప్తులు ఏమనుకుంటారు, ఇంకా మిగతా జనాంగం ఏమనుకుంటారు, వారి దేవుడు చాతగాని వాడు, వారు ఇక్కడ పెట్టకుండా అరణ్యంలో తీసుకెళ్ళి అందరూ చంపేసిండు అని అంటారు కదా ప్రభా. అలాంటి అవమానం, అలాంటి అపఖ్యాతి నీకు ఎందుకు రావాలి, అది వద్దు ప్రభు అని చెప్తాడు. ఆ రీతిగా అద్భుతమైనటువంటి దైవజనుడు మరి మోషే. ఇక చివరిగా 2 నిమిషాలు చూసుకొని ఆయన తర్వాత మరి కొత్త నాయకుని కొరకు ప్రార్థన చేస్తాడు. ఆయన కొరకే కాదు, తర్వాత ప్రభా ఈ ప్రజలంతా మరి కాపరు లేని గొర్రెల వలె ఉండిపోతారు, మరి మీరు నన్ను తీసుకున్న తర్వాత ఎవరు నాయకులు, మీరు సరైన నాయకులు వీరికి ఇవ్వండి అని ఆయన సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తాడు. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15-17. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరు లేని గొర్రెల వలన ఉండునకున్నట్లు ఈ సమాజము మీద ఒకరు నియమించుము, అతడు వారి ఎదుట వచ్చుచూ పోవచ్చుండి వారికి నాయకుడిగా ఉంటకు సమర్థుడై ఉండవలను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు అని చెప్తాడు. మోషే భయపడతాడు, తాను పోయిన తర్వాత వీళ్ళు ఎట్లుంటారు అని. ఒక సరైన నాయకులు దయచేయండి ప్రభు అంటే, మోషే ఇదిగో నూను కుమారుడైనటువంటి యెహోషువను ఎన్నుకున్నాను అని. చూడండి మోషే యొక్క ఎంత మంచి ఆలోచన, భవిష్యత్తులో గురించిన ఆలోచన. నా తర్వాత కూడా ప్రజలు చక్కగా ఉండాలి, దేవునికి భయపడాలి, సరైన నాయకుడు వారికి ఉండాలని ఆలోచించి వారి కొరకు. ఈనాడు మన నాయకుల కాలంటే లేదు, అది పెద్ద నాయకులకైనా, టాప్ లో ఉన్న వారికైనా, కింద ఉన్న వారికైనా జీవితాంతం మేమే ఉండాలి, అంత మేమే నడిపించాలి, ఇంకెవరు ఉండాల్సిన అవసరం లేదన్నటువంటి ఆలోచనతో ఉంటారు. కానీ మోషే అలా కాదు. మోషే తన తర్వాత ఇంకొక నాయకుడు ఉండాలని ముందే తాను ఆశించాడు. ద సక్సెస్ ఆఫ్ ద మినిస్ట్రీ డిపెండ్స్ అపాన్ ద సక్సెసర్ అని అంటారు. పరిచర్య సక్సెస్ఫుల్ గా జరగాలంటే సక్సెసర్స్ ఒకరి తర్వాత ఒకరు పరిచర్య బాధ్యత తీసుకునే వారుగా ఉండాలి. చివరిగా తాను మోషే కనాను దేశాన్ని చూస్తాను ప్రభా, తాను నిజంగా మోషే దేవుని మాట వినకుండా బండతో 2 సార్లు మాట్లాడమంటే 2 సార్లు కొడతాడు. దేవుడు కోపడతాడు, మోషేను మరి కనాను దేశానికి వెళ్ళడానికి అనుమతించలేదు. మోషే ద్వితీయోపదేశకాండ 3వ అధ్యాయంలో 3 సార్లు అడుగుతాడు, దేవా
ఓ ప్రభా దయతో నన్ను క్షమించి నాకు అవకాశం ఇవ్వండి అయ్యా, దేవా నేను చూస్తాను ప్రభా అని అడుగుతాడు. ద్వితీయోపదేశకాండం 3:25. నేను అద్దరికి వెళ్లి యోర్దాను అవతలున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోనును చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలుకొనగా, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపడి నా మనవి వినకపోయాను. మరి యెహోవా నాతో ఇట్లా, చాలు నీకు ఈ సంగతిని గురించి నాతో మాట్లాడవద్దు. స్టాప్ మోసెస్, స్టాప్ స్పీకింగ్ అబౌట్ దాట్. ఇట్ ఇస్ ఎనఫ్. ఇక చాలయ్యా బాబు, నువ్వు దాన్ని అడగాల్సిన అవసరం. 3 సార్లు అడిగినా కూడా దేవుడు వినలేదు. అయినా దేవుని అడిగాడు. అది మానవ ధర్మం, మానవ సహజం. దేవుడు కోపడ్డప్పుడు, దేవుడు శిక్షించినప్పుడు దేవా నన్ను క్షమించి సహాయం చేయమని. అలా కూడా తాను చివరిలో అహరోను పాపం చేసినప్పుడు అహరోను కొరకు అది చూసుకొని మనం ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 20వ వచనం. 9వ అధ్యాయం 20వ వచనం. మరి యెహోవా అహరోనును నశింప చేయుటకు అతని మీద బహుగా కోపడగా నేను అహరోనుకై అక్కడే బ్రతిమాలు కొట్టిని. ఎంత అద్భుతమైనటువంటి దైవజనుడు. ప్రియులారా, దేవుని పిల్లలంగా మోషే ద్వారా అనేకమైన సంగతులు నేర్చుకున్నాం. ఆ ప్రార్థనాపరుడు, మన ప్రార్థనలో ఏముంది? ఎవరి కొరకు చేస్తున్నాం? దేవా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా భర్తను భార్యను దీవించు, మా సంఘాన్ని దీవి. ఇదేనా మన ప్రార్థన? ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నామా? వాళ్ళు ఏ సంఘానికి చెందిన వారైనా క్రీస్తు రక్తంలో కడుగబడిన పరిశుద్ధుల క్షేమాన్ని కోరుతున్నామా? మానవులందరి కొరకు, ప్రజల కొరకు, దేశం కొరకు, దేశ నాయకుల కొరకు, అధికారుల కొరకు, ప్రపంచంలో మనుషులందరి కొరకు ప్రార్థిస్తున్నామా? మనల్ని వ్యతిరేకిస్తున్న వారి కొరకు, మనల్ని దూషిస్తున్న వారికి, విమర్శిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నామా? మనం మోయలేని బరువు మోస్తున్నప్పుడు ప్రభువా నాకు సహాయం చేయమని దేవుని ఆశ్రయిస్తున్నామా? ఆలోచించుకుందాం, పరీక్షించుకుందాం. మన లోటుపాట్లు ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం. ఆయన రక్తంలో కడుగబడదాం. మరి మన దైవజనుడైన మోషేను చూసి మన ప్రార్థనా జీవితాన్ని చక్కబెట్టుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడినందుకై మేము స్తుతిస్తున్నాం. మహాదైవజనుడైన మోషే జీవితంలో నుంచి అనేకమైన అమూల్యమైన సత్యాలను గురించి, ఆ గొప్ప ప్రార్థనాపరుడైన వ్యక్తి, ఆ మహాదైవజనుని గురించి, ఆయనలో ఉన్న దివ్య లక్షణాల గురించి మాతో మాట్లాడారు. వాటిని మా హృదయంలో భద్రం చేసుకుని మేము కూడా అలా విశాలమైన హృదయం కలిగి అందరి కొరకు ప్రార్థించేవారుగా, అన్ని పరిస్థితుల్లో మీ వైపు చూసేవారుగా మాకు నేర్పించమని మీ కృపగల హస్తాలకు మనం అప్పచెప్పుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటూ మీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య దివ్యనామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.